రక్షణ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు భారత్ కీలక ముందడుగులు వేస్తుంది. అధునాతన క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్లు, డ్రోన్ల ప్రాజెక్టులపై భారత్ దృష్టి సారిస్తుంది. హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగానే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ధ్వని పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని DRDO ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్లో దడ పుట్టించిన బ్రహ్మోస్ కంటే ఈ క్షిపణులు భీకరంగా పనిచేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ అత్యంత వేగంగా ప్రయాణిస్తూ సుదూర లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగల సామర్థ్యంతో డిజైన్ చేస్తున్నారు. శబ్ద వేగానికి 5-6 రెట్లు కంటే అధిక వేగంతో ఈ క్షిపణులు ప్రయాణించబోతున్నాయి. ఇక DRDO సిద్ధం చేస్తున్న HGV సుమారుగా గంటకు 7,000కు పైగా కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. 1500 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని అంచనా వేస్తున్నారు. వేగంతో పాటు దిశను మార్చుకునే సామర్థ్యం ఉండడంతో శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థలకు స్పందించే సమయం కూడా ఇవ్వదని రక్షణ రంగం నిపుణులు చెబుతున్నారు. హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణులకు భిన్నంగా ఈ నూతన గ్లైడ్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాకెట్ సాయంతో అత్యంత ఎత్తుకు వెళ్లి అక్కడి నుంచి విడిపోయి హైపర్సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. ఇక శత్రువుల గగనతల నిరోధక వ్యవస్థలకు చిక్కకుండా లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న ఈ HGV పరీక్షలను DRDO ముమ్మరం చేసింది.